ఫ్రెండ్స్ ఇది వాల్పూల్ త్రిబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. 6 సెన్స్ అంటారు. ఇంట్లో ఉన్న CLF బల్బ్ కంటే సో తక్కువ పవర్ బిల్తో రన్ అవుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 1-2 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా చౌక్ అయిపోయి లోపల కూలింగ్ ప్రాబ్లం రావడుతుంది. అంటే మళ్ళీ గ్యాస్ పెట్టుకోవాల్సిన సందర్భం వస్తుంది. సో ఈ ఫ్రిడ్జ్లో ప్రాబ్లం ఏంటంటే ర్యాట్ అనేది ఎలక కట్ చేయడం జరిగిందనమాట. OLP రిలే 5 MFD కెపాసిటర్ మొత్తం దేని వదిలిపెట్టుకుని కట్ చేసింది. నేను బాక్స్ టైప్ కెపాసిటర్ వేసేసి OLP రిలేకి మంచి వైరింగ్ చేసేసాను అనమాట. సో లోపలికి వెళ్ళే బల్బ్ కూడా కనెక్షన్ ఇక్కడి నుంచే లూప్ తీసుకున్నారు కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా చేసేసాను. సో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో క్యాపిలరీ ట్యూబ్ కూడా అల్యూమినియం ఇచ్చారనమాట. దానివల్ల మనం లోకల్ టెక్నీషియన్స్ ఎవరు గ్యాస్ పెట్టడానికి కుదరదు. సో లేదంటే పూర్తిగా ఎవాపరేటర్ కూడా మార్చుకోవాలి. దీనికి సంబంధించిన డెమో ఎలా యూజ్ చేయాలి, సో ఫుల్ వీడియో మీకు కావాలన్నట్లయితే ప్లే బటన్ మీద నేను ఇస్తాను, త్వరలో చూడండి. ఫ్రెండ్స్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్స్ ట్రైనింగ్ సంబంధించి ఫుల్ వీడియోస్ నా యొక్క ఛానల్లో దొరుకుతాయి అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ యొక్క ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి సో మీకు కావాల్సిన ట్రైనింగ్ అనేది ఫ్రీగా పొందొచ్చు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ.